ప్రపంచం ముందు ఇప్పుడు కొత్త కొత్త సవాళ్లు పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి. దాన్నే అమర్నాథ్ వాసిరెడ్డి గారు చెప్తున్నారు. నేను నా కోసం బతుకుతా, మీరు కూడా నా కోసమే బతకాలి. ట్రంప్ మాటల పద్ధతులు ఇట్లాగే ఉంటాయి. అంటే సరిగ్గా చెప్పాలంటే మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, నా ఇంటికి వస్తే నాకేం తెస్తావు అన్నటువంటిది. అలాగే ఇండియా రష్యా నుండి చమురుకొండం ఏంటి, ఆ డబ్బుతో రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేస్తుంది తెలుసా అంటాడు. పోనీ శాంతి కాముకుడా అంటే ఓ పక్క గ్రీన్లాండ్ని ఆక్రమించుకుంటుంటాడు, మరో పక్క ఇరాన్పై యుద్ధానికి అంగుళం దూరంలో ఉన్నాడు. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు, మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తారు అన్నట్టు. ప్రపంచం ఎక్కడ ఏ దేశం వాణిజ్యం చేసినా అది తన కరెన్సీ, అదే డాలర్తోనే అమ్మాలి కొనాలంటాడు. తానేమో లెక్కకు మిక్కిలిగా డాలర్స్ను ముద్రించి ప్రపంచం మీద కొదలాలి. ఈ విధంగా తన ఆర్థిక ఆధిపత్యాన్ని కాపాడుకోవాలి. ఇది అమెరికా విధానం. చాలా ఏళ్లుగా ప్రపంచంలో అన్ని దేశాలు అమెరికన్ డాలర్ను వదిలిపెట్టి ద్వైపాక్షిక వాణిజ్యాలు చేసుకుంటే వారం రోజులు అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. అప్పులు తీర్చలేక అమెరికా ఆఫ్రికా దేశాల మాదిరి బేద దేశంగా మారిపోతుంది. అలా జరగకుండా ఎన్నాళ్ళు ఈ రొటేషన్ చక్రవర్తి తన మిలిటరీ బలంతో